నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. బొప్పుడి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధిని వెల్లడించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. పురుషోత్తమపట్నం, పండరిపురం ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ. పాఠశాల అభివృద్ధి నేను చూసుకుంటా. పురుషోత్తమపట్నం మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం స్పష్టం చేసిన ప్రత్తిపాటి. పట్టణంలోని సాంబశివనగర్లో ఉన్న మున్సిపల్ పార్కును బాగు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి. అధికారులకు విజ్ఞప్తి చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జమాల్ బాషా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మార్చివేస్తామని, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్ని రకాల వసతులతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కళకళలాడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నియోజకవర్గంలోని బొప్పుడి గ్రామంలో 35.23 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనం ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధికి మారుపేరు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం అనే వాస్తవాన్ని ప్రజలు అంగీకరించాలన్నారు. బొప్పుడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి లోకేష్ సహా ఎందరో ప్రముఖులు ఈ గ్రామానికి విచ్చేసి ఇక్కడి అభివృద్ధిని చూశారన్నారు. గ్రామానికి సాగునీటి లిఫ్ట్ అందించామని, బైపాస్ రహదారి అందుబాటులోకి తీసుకొచ్చామని, గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు సాగాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ప్రజలకు జవాబుదారీగా ఉండే తమ అభివృద్ధి చేయమని వారు అడగటం సబబేనని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత పాలకుల అవినీతి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. బొప్పుడి గ్రామంలో ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం 1200 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. సాగర్ నుంచి నీరు నేరుగా బొప్పుడి గ్రామంలోకి వాటర్ హెడ్ బ్యాంకుకు వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై కూడా దృష్టి పెడతామని ఎంపీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన త్రాగునీరు లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామానికి అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఏంటి
బడికే ఓపెన్ చేశాం. దీనితోనే ఆపటం లేదు. మరలా తిరిగి ఇప్పుడు జల్ జీవన్ మిషన్ నుంచి అమృతధారలో కూడా బొప్పూడి గ్రామం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో ఈ మండలం 12 నుంచి 13 కోట్లు పెట్టాం. దాంట్లో బొప్పూడి గ్రామం కూడా ఉంది. బొప్పూడికి ఏ లోటు లేకుండా చేయబోతున్నాం. నేను కానీ కృష్ణదేవరాయలు గారు కానీ. రోడ్లు కావచ్చు, మీరు అడిగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ మన ఎంపీ గారు చెప్తారు. సిమెంట్ రోడ్డు ఒకటి వస్తే ఫస్ట్ మీ ఊరికే ఇచ్చాం. ఒక రోడ్డు అడిగారు ఇక్కడ, అది కూడా వేస్తాం. ఏ పనులు ఆగవు. అభివృద్ధి అంటే తెలుగుదేశం, చంద్రబాబు గారు. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. మీ ఊరికి బ్రహ్మాండంగా బైపాస్ తీసుకొచ్చాం. ఎంత సంతోషంగా ఉన్నారు? ఉన్నారో లేరా? ఉన్నాము అన్నాడు చెయ్యెత్తండి. ఎంతమంది ఉన్నారు? శంకర్రావు బాగానే ఉన్నారు కదా బైపాస్ వచ్చినందుకు? ఏం ప్రెసిడెంట్ గారు? ఎంపీపీ గారు మనసు ఇక్కడే లేవయ్యా పాపం. కానీ అట్టే ఉండాలి ఆయన. మనకి ఇక్కడ వద్దు, అక్కడే ఉండనియండి. కొంతమంది అట్టే ఉండాలి. అందరు ఇటే వస్తే మళ్ళీ మీద మీకు సమస్యలు వస్తాయి. కొంతమంది అటు ఉండాలి, కొంతమంది ఇటు ఉండాలా. చేస్తున్నాం. ఎందుకు మారని నేను అడుగుతున్నా. మారిన వాళ్ళని ఇన్ని పనులు చేస్తున్నాం. బైపాస్ తెచ్చాం, మోడీ గారు మీటింగ్ పెట్టాం. ఇంకా ఎందుకని ఆ మారని వాళ్ళని అడుగుతా ఉన్నా. మారమంటున్నా. పని చేసే వాళ్ళకి రండి. పని చేయని అవినీతి వాళ్ళకి పోబాకండి. పని చేసే వాళ్ళకి ఓట్లేస్తే ఇంకా ఎక్కువ పనులు చేసుకోవచ్చు. మీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈరోజు లిఫ్ట్ ఇచ్చాం మీకు. లిఫ్ట్ ఆ రోజు టీజీ వెంకటేష్ గారి చేత ఓపెన్ చేశాం. శంకర్రావే బండి కట్టాడు. ఆ రోజు హరిబాబు బండి కట్టాడు. ఏమో కట్టారు లేదా? మీ ఎడ్ల బండి మీద కట్టారు. టీజీ వెంకటేష్ గారిని తీసుకొచ్చి లిఫ్ట్ ఓపెన్ చేశాం. ఆ విధంగా బొప్పూడిలో ఏ లోటు లేకుండా అన్నీ చేస్తున్నాం. మిగిలిపోయిన పనులు కూడా నేను కానీ ఎంపీ గారు కానీ అందరం కలిసి చేస్తాం. ఇప్పుడు శంకర్రావు ఉన్నాడు, వేరే పార్టీ అయినా వచ్చాడు. రమేష్ ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ వేరైనా కలిసి పనిచేస్తున్నారు. రాజకీయాలు ఆ విధంగా ఉండాలి. దుర్మార్గంగా నేను తినటానికే వచ్చాను, దోచుకుంటాను, పోతాను, నాకు ఎవరు అవసరం లేదు, మాకు ఎంపీ అవసరం లేదు, చిక్కిందే ఛాన్సు అనే భావనలో వచ్చిపోయారు కొంతమంది. ముఖం తెలియకపోయినా ఓట్లు వేశారు. ఏం జరిగింది? చివరికి 5 ఏళ్ళు ఎక్కడన్నా ఒక్క పని నేను చేశానని చెప్పమని వాళ్ళని. ఒక్కటంటే ఒక్క పని. ఆ విధంగా పని చేసేవాళ్ళని మీరు ఎన్నుకుంటే ఏ పార్టీలో ఉన్నా ఇలా కలిసి పనిచేయాలంటాను నేను. ఏ పార్టీలో ఉన్నా అందరం కలిసి పనిచేస్తే బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. ఈరోజు చూడండి, మీకు రాత్రిపూట బైపాస్ చూడండి ఎట్టుందో, ఎలా ఉందో. రాత్రిపూట చూసారా? ఇక్కడ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎట్టుందో మన చిలకలూరుపేట బైపాస్ అట్లుంది. ఉందా లేదా? ఉందా? ఇంకా రాత్రిపూట లైట్లు చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైపాస్కి? చూసారా అందరూ? ఈరోజు ప్రధానమంత్రి గారు 8వ తేదీ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాం. మా ఎంపీ గారు చెప్పాలని చెప్తాడు ఆయన. మా ఎంపీ గారు చెప్తారు దాని గురించి. 8వ తారీఖు ఇంకా షెడ్యూల్లో వచ్చుద్దో రాదో తెలుసుద్ది అంటున్నారు. ఈరోజు వస్తే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరగబోతా ఉంది. 1000 కోట్ల బైపాస్ మొత్తం 1000 కోట్లు. 1000 కోట్ల రూపాయలతోటి ఆ రోజు కష్టపడి నేను తీసుకొచ్చాను బైపాస్. రైతులు కోరుకున్న విధంగా డబ్బులు ఇప్పించాను. చీరాల బైపాస్ వచ్చింది. రైతులు కోరుకున్న డబ్బులు వచ్చినాయా మీరు చెప్పండి? ఇప్పుడు తిరుగుతున్నారు. నిన్న ధర్నా చేశారు. నాకు 33 లక్షలే వచ్చింది ఎకరానికని. మళ్ళా నేను ఎంపీ గారు కలిసి వాళ్ళకి న్యాయం చేయబోతున్నాం. రేటు పెంచిస్తాం వాళ్ళకి. ఆర్బిట్రేషన్లో కేసు క్లియర్ కాగానే ఎవరైతే నిన్న ధర్నా చేశారో పసుమర్రు వాళ్ళందరికీ రేట్లు పెంచి నేను ఎంపీ గారు రైతులకు న్యాయం చేస్తాం. మేమంతా రైతు పక్షపాతం. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు. ఏమో అవునా కదా? రైతులు బాగాలేక డబ్బుల నుంచి వస్తాయి. రైతు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పని చేసేవాళ్ళు బాగుండాలి. శ్రీనివాస్ 4 ఏళ్ళు నేను అరకదున్నాను, అన్నీ చేసి వచ్చినండి. నాకు తెలుసు కష్టాలు ఏంటో. కాబట్టి మీ కష్టాలనే మనం డిస్కస్ చేసాం. ఏం పేరు నీ పేరు? వెంకటేశ్వర్లు. మీ బాధలన్నీ తెలిసే పీడీతో మాట్లాడాము. దేశవ్యాప్తంగా చిలకలూరుపేటలో బైపాస్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు
దేశవ్యాప్తంగా పరిష్కారం చేయబోతున్నారు. చేసేదాకా వదిలిపెట్టాం, నేను కానీ ఎంపీ గారు కానీ. ఎంపీ గారు సైలెంట్గా ఉంటాడు, పని చేసేదాంట్లో అందరికన్నా ముందు వరుసలో ఉన్నాడు. గొప్పగా చెప్తున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను నేను మీ అందరికీ. సైలెంట్గా పని చేసుకుంటా పోతున్నాడు, అది ఎంపీ గారి గొప్పతనం. కాబట్టి ఇది కూడా ఇద్దరం మీకు పొలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడా అసౌకర్యం లేకుండా చేపించే వరకు వదిలిపెట్టాం. మేము ఓట్లు వేయించుకొని ఇంట్లో పడుకునే రకాలం కాదు వాళ్ళలాగా. మళ్ళా తిరిగి కలవరిచ్చేంత వరకు పనిచేస్తాం. కాబట్టి ఈరోజు ఈ ప్రారంభోత్సవం మిగిలిపోయిన మంచినీటి సరఫరా పథకాన్ని ఈ అమృతదారులో కూడా పెట్టి బొప్పుడికి ఏ లోటు లేకుండా చేయబోతున్నాము. కాబట్టి మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు వేస్తాం. ఏదో గుడి అడిగారు, గుడి కూడా కామన్ గుడ్ ఫండ్ ఎప్పుడు చంద్రబాబు గారు ప్రారంభిస్తే అప్పుడు ఇస్తాం. కామన్ గుడ్ ఫండ్ ఎప్పుడైతే CGF రిలీజ్ చేస్తారో ఆ రోజు ఇస్తాము. మీకు హైకోర్టు జడ్జి గారు కూడా ఉన్నారు, కృష్ణమోహన్ గారు. ఈ టెంపుల్ కొండ మీద ఉన్న టెంపుల్ డెవలప్ చేయాలని కూడా మేము ముగ్గురం, ఆయన మేమిద్దరం కలిసి తిరుపతి నుంచి డబ్బులు ఎట్ట తేవాలనో అవి కూడా తీసుకొస్తాం. తెచ్చి బొప్పుడికి కొండ మీద ఒక వైభవం, బొప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఏదో ఫేమస్ అయిందో, బొప్పుడి కొండ మీద కూడా ఆ దేవాలయాన్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మేమిద్దరం, హైకోర్టు జడ్జి గారు, ఇంకా DGP మీ కలకట, అందరం కలిసి తిరుపతి దేవస్థానం నుంచి నిధులు కూడా తెచ్చి అభివృద్ధి చేస్తామని కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను, మా ఎంపీ గారు నేను. ఆ విధంగా ఈరోజు మీరు అందరికి ఆకలి అవుతూ ఉంటుంది, కడుపులో మండుతూ. ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వడం అనేది, నీరు ఇవ్వాలంటే ఎక్కడో చోట ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వేయాలి, అక్కడ కుళాయి పెట్టాలి. సో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ దాని నుంచి పెట్టింది, అక్కడ నుంచి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ వేసి నీరు ఇచ్చే కార్యక్రమం ఈ జల్ జీవన్ మిషన్ లో. అదే ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు లేకపోతే చాలా గ్రామాల్లో అదే ఇబ్బంది. ఈసారి ఇక్కడి నుంచి ఇవ్వటం ఈజీ, కానీ అక్కడికే నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం, ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం. దాంట్లో భాగంగానే వాటర్ గ్రిడ్ అని చెప్పి తాగునీటి సమస్యని మన పార్లమెంట్లో పల్నాడులో మనం పారదోవాలి అని చెప్పి ఆ సమస్యని వాటర్ గ్రిడ్ అని చెప్పి దాదాపు 1200 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము. దాని టెండర్ కూడా ఒక 3-4 రోజుల్లో కూడా తీసుకోబోతున్నాం. దాని ఉద్దేశం సాగర్ నుంచి బుగ్గబాగు నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ప్రతి ఓవర్ ట్యాంక్ లో కూడా నింపాలనే ఉద్దేశం. 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి సాగర్ నుంచి ఇక్కడ నీళ్లు తీసుకోవటం, ఇక్కడ ఓవర్ ట్యాంక్ కట్టడం, ఈ ఓవర్ ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వటం. ఈ లాస్ట్ 2 స్టెప్స్ ఓవర్ ట్యాంక్ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఊటే కథలు చెప్తే మీరు అంటే అయ్యాయా పెట్టాయని, కానీ మీరు ముందే కనిపిస్తా ఉంది డబ్బులు వచ్చిన దాంతో ఏం చేశారని. దీని నుంచి ప్రతి ఇంటికి కూడా ఏంటిది లాభం మీ అందరికీ తెలిసిందే. ప్రతి రోజు పొద్దున్నే ఎక్కడో ఒక మూల ఒక కుళాయి ఉంటే దానికోసం మీరు ఎంత సమయం కేటాయించాలి, మీరు ఎన్ని గొడవలు పడాలి, ఆ నీటి కోసం ఆ 1-2 గంటలు నీళ్ళు ఇస్తే ఎంత ఇబ్బంది పడాలని చెప్పి మీ అందరికీ తెలిసింది. సమయం చాలా కేటాయించాలి. దాని తర్వాత మంచినీళ్ళు లేకపోతే రోగాలు వస్తాయి, ముఖ్యంగా పిల్లలకి. తాగునీరు మంచినీరు ఇవ్వకపోతే కనుక. సో ఇవన్నీ అధిగమించాలి. ఇవన్నీ మనం అనుకుంటాం ఏదో చిన్న విషయాలని కాదు, ఇది చాలా పెద్ద విషయం. తాగడానికి మంచినీళ్ళు ప్రతి ఇంటికి ఇవ్వలేకపోతే, మనం 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చేయలేకపోతే అది నిజంగా మనం ముందుకు పోతున్నట్టు కాదు. దాంట్లో భాగంగానే ఈ స్కీమ్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతామని చెప్పి అందరూ తెలియజేస్తాము. అడిగారు కమ్యూనిటీ అడిగారు, ఇంకో దగ్గరికి వెళ్తే ఏమన్నా గుడి అడిగారు. గుడి అడిగారు మంచిదే. నేను కోరేది మిమ్మల్ని ఒకటే, మీ అందరికీ తెలిసిందే చెప్పాలి. ఇది మళ్ళీ ఏదో అన్ని చేసేస్తాము అన్ని అయిపోతాయని చెప్పి వెళ్ళిపోయినా కానీ మీరు డిసప్పాయింట్ అవుతుంది తప్పించేమని. ఉన్న పరిస్థితి మీకు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. రూపాయి తీసుకొచ్చి మనం ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం చేస్తా ఉన్నాం. మరోవైపు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జల్ జీవన్ మిషన్ కానీ ఇలాంటిగా చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరు ప్రయారిటీ చేసుకోండి. మీ గ్రామానికి అత్యంత ముఖ్యమైన అవసరం ఏమిటి? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. దాంట్లో ఎక్కువ మందికి ఉపయోగపడేది చూడండి.
మీ ఉద్దేశంలో నిజంగానే మీరు అడిగేది అత్యంతగా అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అంటే తీసుకోండి. తప్పకుండా మా ఎంపీ ఫండ్స్ ఇవ్వడం లేకపోతే జడ్పీ ఫండ్స్ ఇప్పించడం మేము ఇద్దరం కలిసి చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ మీరు ఒకసారి ఆలోచించుకోండి, గుడి అయినా కమ్యూనిటీ హాల్ అయినా అందరికీ భక్తి ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. గుడికి వెళ్తాం, కొంతమంది చర్చికి వెళ్తాం, మసీద్కి వెళ్తాం, కొద్దిగా ప్రసాదం కోరుకుంటాం, అంతే కదా. అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ మీరు ఆలోచించండి ఏది ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం, ఉడికే బాగోపోతే వాళ్ళు చూసి అక్కడ సీసీ రోడ్డు కూడా వేసలేదు. సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లపై గుంతలు, పెద్ద పెద్ద గోతులు ఉండడానికి వీల్లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల్లో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న రోడ్ల నిర్మాణ మరమ్మత్తు పనులు సోమవారం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా పరిశీలించారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పనులన్నీ పూర్తి కావాలని సూచించారు. అవసరమైతే ఎక్కువ మంది పనివారిని పెట్టి నిర్దేశిత సమయానికి పనులు మొత్తం పూర్తయ్యేలా చూడాలని ఆయన గుత్తేదారులు, అధికారులని ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా గుత్తేదారులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పుల్లారావు సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా మాజీ మంత్రి పురుషోత్తమపట్నం, పండరిపురం ప్రాంతాల్లోని 29, 35, 36 వార్డుల్లో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డి రహీం, నాయకులు తోట రాజా రమేష్, టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇది? ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు ఈ గుంట? అవసరమా పోవడం? మీరే అందుకొని తల కొట్టడమే అన్ని మీరే. మేము ఫోటో మీతో పాటు దిగుతాం అంతే చాలు. మీరే ఉంటారు అమ్మాయికి చివరిలో పచ్చిపడి పుల్లారావు నాయకత్వం, పచ్చిపడి పుల్లారావు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. పడతా ఉంటాడు. ఇద్దరు ఎవరు చేయండి. కర్మల్లా నేను అక్కడ వేసాక మీరు ఉన్నారుగా. మెంబర్షిప్ టాప్ ప్రయారిటీ. ఓకే. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే విషయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కంటే మిన్నగా వ్యవహరించాలని, ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలాన్ని చూడాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఆయన పురుషోత్తమపట్నంలోని మున్సిపల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులు మాజీ మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పిన ఆయన అక్కడ విద్యార్థులు తక్కువగా ఉండడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. 5 టీచర్స్ ఉంటే కనీసం 100 మంది విద్యార్థులు ఉండాలని, కానీ ఇక్కడ తక్కువగా ఉన్నారని, దీనిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారని పుల్లారావు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలకు అవసరమైన పనులు చేయించాలని ఉపాధ్యాయులుగా మీరు అడగడం మంచిదేనని, అది మీ బాధ్యతని, అదే సమయంలో విద్యార్థుల పెంపుపై కూడా మీరు దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హితవు పలికారు. పిల్లల సంఖ్యను పెంచడం మీ బాధ్యత అయితే పాఠశాలను అభివృద్ధి చేయడం నా పనని ఈ సందర్భంగా పుల్లారావు తేల్చి చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన ఆయన పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా వంటవారు రుచి, శుచి విషయంలో జాగ్రత్తలు పాటించాలని మాజీ మంత్రి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులు ఉండాలని మాజీ మంత్రి ఉపాధ్యాయులను ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నూతన పథకాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగం పటిష్టత కోసం చేపట్టిన సంస్కరణల గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఉండాలి నాకు తెలిసి 5 మంది ఉన్నారంటే 5-20 ఉండాలి. ఇప్పుడు ట్రై చేయండి, 5-20 100 మందికి ట్రై చేయండి. మీదేమో ఇక్కడ నువ్వు ఇక్కడే ఉంటావు వారెవరు పేరు చెప్పండి. చిలకలూరిపేట పట్టణంలోని పాత పశువుల సంత ఎదురు గత కొన్నేళ్లు ఆక్రమణలకు గురైన స్థలాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ క్రేన్ల సాయంతో ఆ ఆక్రమణలన్నీ తొలగించారు. దీంతో ఆ ప్రాంతాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఫుడ్ కోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుందన్నారు. విజయవాడలో ఉన్న ఫుడ్ కోర్ట్ను సందర్శించి ఆ మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు వలన ఎవరికి నష్టం వాటిల్లకూడదని, అందరూ సంతోషంగా వ్యాపారాలు చేసుకోవాలనేదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా పుల్లారావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, ఏఈ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడే పెడతాం కూడాను. మరి సీట్ అటు పెడదాం అంటున్నాడు. టౌన్లో అందరికీ కన్వీనియంట్ అది బాగుంటుంది. సరిపోతే ప్రిన్సిపల్ వెళ్తాం వస్తుంది. అదేమో ఫోటో స్ట్రీట్ సరిపోతే స్పేస్ ఫైనల్ చేద్దాం. ఈ షాప్స్కి బడ్జెట్ ఎంత అవుతుంది? మళ్ళీ లైన్ పెడతాం. ఓకే, తొందరగా డిజైన్ ఫైనల్ చేయండి. ఇవాళ రేపు విజయవాడ ఫోటో స్ట్రీట్ అక్కడ ఎంత. బాపట్ల జిల్లా నరసాయపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది కామెపల్లి కృష్ణబాబు వ్రతకర్మ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని రాష్ట్ర నియోజకవర్గ పట్టణ మహిళా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో, నియోజకవర్గంలో మహిళలకు ఎంతో భద్రత ఉందని, మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి మహిళలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రత్తిపాటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమరు ఓగేరు వాగుకు దక్షిణం వైపు వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి చేస్తున్న దశావతారాల్లో భాగంగా 7వ రోజు స్వామివారిని శ్రీరాముల వారి అవతారంలో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దశావతారాల్లో భాగంగా రోజుకో అవతారంలో అలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజైన 10వ రోజు స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామియే శరణమయ్యప్ప. కింకణ్యోజ్ఞాన భూతేశం పూర్ణచంద్ర నివానం కిరాతరూపశాస్తారం వందేహం శక్తినందనం. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు చిలకలూరిపేట. మన దేవాలయంలో డిసెంబర్ 31 నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దశావతారాల రూపంలో స్వామివారిని భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క అవతారాలు మత్స్యం, కూర్మం, వరాహం, వామనం, నారసింహం, వామనం, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, ఈ విధంగా స్వామివారి యొక్క దశావతారాలు ఉంటాయి. భక్తులకు దర్శనార్థం ఈ యొక్క దశావతారాలు ప్రతిరోజు ఒక రూపంలో స్వామివారిని చూపించడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఈ యొక్క దశావతారాల రూపంలో వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దేశమంతా కూడా ముక్కోటి ఏకాదశిని చాలా చక్కగా ముఖ్యమైన పండుగగా జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు మన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని దశావతార వెంకటేశ్వర స్వామిగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అలాగే మన దేవాలయంలో అన్నదానం దసరా పండుగ నుంచి కూడా జరుగుతూ వస్తుంది. దీక్షదారులందరికీ కూడా సంక్రాంతి వరకు కూడా ఈ అన్నదానం కొనసాగుతుంది. దాతలు విరివిగా విరాళాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చిలకలూరిపేట రూరల్ పరిధిలోని యూటీ జంక్షన్ దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురానికి చెందిన ఓ స్కూల్ బస్సు ముందు టైర్ కమ్మనకట్ట విరిగటం వలన బస్సు కుడివైపుకు వెళ్లి ప్రక్కకు పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని సాంబశివనగర్లో ఉన్న మున్సిపల్ పార్కును బాగు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జమాల్ బాషా కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సదాశయంతో ఏర్పాటు చేయబడిన ఈ పార్కు పాలకుల నిర్లక్ష్యం వలన మూలనపడిందన్నారు. అధికారులు స్పందించి వెంటనే ఉపయోగంలోకి తేవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జమాల్ బాషాతో పాటు పలువురు స్థానికులున్నారు. చిలకలూరిపేట సాంబశివ నగర్లో ఇంతకు ముందు స్పెషల్ ఆఫీస్ టైంలో రాజీవ్ గాంధీ పార్క్ కింద కొంత రిజర్వ్ సైట్ వదిలిపెట్టి దాంట్లో పార్క్ ఏర్పాటు చేయాలని చుట్టూ గోడలు కట్టి పార్క్ ఏర్పాటు చేశాడు. అది ఆ పార్క్ పని అట్లా ఉంచిన తర్వాత అది అక్కడ ఏమీ చేయలేకపోయారు. తర్వాత పార్క్ డెవలప్ చేయలేకపోయారు. ఇవాళ అది అక్కడ ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కొంత భాగం కట్టి కొంత భాగం స్విమ్మింగ్ పూల్ అని మరీ ఇళ్ళ మధ్యలో స్విమ్మింగ్ పూల్ అని అక్కడ ఒకటి కట్టడానికి మా పుల్లారావు గారు ప్రయత్నం చేశారు. కానీ అది కట్టలేకపోయారు. ఆయన దిగిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇవాళ ఆ పార్కు పరిస్థితి చూస్తే అక్కడ విపరీతంగా శానిటేషన్ బాగలేక చెత్త చెదారం పడి ఆయనంతా ఇదిగా ఉండి. కళామందిర్ సెంటర్లో ఉన్న ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం అనుబంధ సంఘం తెలుగు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం ఆ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనిదపు శ్రీనివాసాచార్యులు హాజరయ్యారు. చిలకలూరిపేటలో సంఘం ఏర్పడినందుకు, గత సంవత్సరం నుండి సంఘాన్ని నడుపుతున్నందుకు తెలుగు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం వారిని అభినందించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయులకు అత్యున్నతమైన సేవ అందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సిద్ధు హనుమంతరావు, ట్రెజరర్ బి వెంకటాచారి, సెక్రటరీ ఆదిమూలం నాగమల్లేశ్వరరావు, గౌరవ సలహాదారులు సిద్ధు శివకోటేశ్వరరావు, రావురి ద్వారకానాథ్, ఉండవల్లి సత్యనారాయణ, ఉండవల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖరాచారి, విశ్వనాథ్, గోనుగుంట్ల వెంకట సుబ్బారావు, సిద్ధు శివసాంప్రసాద్, ఆదిమూడి రామకృష్ణ మరియు
రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చిన్న హనుమయ్య మరియు సంఘీయులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.